అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మౌలా ఫైనాన్షియల్ గ్రోత్ ఛానల్. ఈరోజు మనం మన ఛానల్‌లో ఇంకొక గవర్నమెంట్ స్కీమ్ గురించి మీకు చెప్పబోతున్నా అండి. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యేటువంటి ఒక ముఖ్యమైన స్కీమ్ అని మనం చెప్పుకోవచ్చు. అంటే 2025, 26 సంవత్సరానికి గాను అడిషనల్‌గా 2.5 లక్షల గ్యాస్ కనెక్షన్‌లు మనకి ఇవ్వడం జరుగుతుంది ఉచితంగా. దాని గురించి ఈ యొక్క స్కీమ్‌ని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి, ట్రై చేయండి. ఈ యొక్క స్కీమ్ యొక్క నేమ్ మనం చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి ఉజ్వల యోజన స్కీమ్. ఓకేనా? ప్రధానమంత్రి ఉజ్వల యోజన స్కీమ్. మనం వీడియోలోకెళ్ళే ముందు ఇంకెవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లే అట్లాంటి వాళ్ళందరూ కూడాను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేందుకు ట్రై చేయండి. ఫస్ట్ మనం వీడియో గురించి చూద్దాం. ఈ యొక్క స్కీమ్ యొక్క మెయిన్ మోటో విషయానికి వచ్చినట్టయితే మన యొక్క ఇంట్రడక్షన్ పరంగా చూసుకున్నప్పుడు మెయిన్ మోటో అయితే ఎవరైతే గ్యాస్ కనెక్షన్ లేకుండా పేద కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో అట్లాంటి వాళ్ళందరికీ కూడాను ఈ యొక్క గ్యాస్ కనెక్షన్ అందించడం దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం మనం చెప్పుకోవచ్చు. చాలా మంది కట్టెల పొయ్యిలతో, చెక్కల పొయ్యిలతో ఈ విధంగా చాలా మంది అయితే జీవనం గడుపుతున్నారు. అట్లాంటి వాళ్ళందరికీ కూడాను ఈ యొక్క గవర్నమెంట్ నుంచి ఈ యొక్క స్కీమ్ అనేది తీసుకురావడం జరిగింది. ఓకేనా? సెంట్రల్ గవర్నమెంట్ యొక్క స్కీమ్ అని చెప్పుకోవచ్చు మనం. ఓకేనా? ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఈ స్కీమ్ యొక్క తాజా సమాచారం ప్రకారం మనం చూసుకున్నట్లయితే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ పరంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూద్దాం. ఈ యొక్క 2025 సంవత్సరంలో కొత్తగా 2.5 లక్షల ఎల్పిజి గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని కేంద్రం అయితే ప్రకటించడం జరిగింది. ఇప్పటికి మొత్తం అంటే ఈ యొక్క బీజేపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో మన ప్రధానమంత్రి మోడీ గారి గవర్నమెంట్లో ఇప్పటికే 10 కోట్ల మందికి పైగా గ్యాస్ కనెక్షన్ అనేటివి ఫ్రీగా పంపిణీ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనకు ఎల్పిజి సిలిండర్పై ప్రతి సిలిండర్పై రూ. 300 సబ్సిడీ అనేది కూడా మనకి అందించడం జరుగుతుంది. దీనికోసం ప్రభుత్వం 12,000 కోట్ల రూపాయలని బడ్జెట్ అనేది కేటాయించడం జరిగింది. ఓకేనా? ప్రతి కొత్త కనెక్షన్కి సుమారు రూ. 2,050 అనేది ఇందులో సిలిండర్, స్టవ్, ఇన్స్టాలేషన్ అన్నీ వస్తాయన్నమాట. ఈ యొక్క అమౌంట్ కూడా మనకి ఈ యొక్క కేంద్రమే భరిస్తుందన్నమాట. ఓకేనా? ఈ విధంగా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ అర్హతల పరంగా చూసుకున్నట్టయితే ఎలిజిబిలిటీ అంటే ఈ యొక్క స్కీమ్కి ఎవరు అర్హులు అవుతారో అని మన విషయాన్ని చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకున్నట్టయితే అప్లై చేయాలనుకునే మహిళలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క కనీస వయసు వచ్చేసి 18 సంవత్సరాలు అయితే కంప్లీట్ అయ్యి ఉండాలన్నమాట. 18 ఇయర్స్ అనేవి కంప్లీట్ అయ్యి ఉండాలి. అదేవిధంగా బిలో పవర్టీ లైన్లో వాళ్ళ యొక్క పేరైతే నమోదై ఉండాలన్నమాట. ఈ యొక్క బీపీఎల్ రేషన్ కార్డు ఏదైతే ఉందో అట్లాంటి వాళ్ళందరికీ కూడాను ఈ యొక్క స్కీమ్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఇదివరకే గ్యాస్ కనెక్షన్ తీసుకోండి, మళ్ళీ గ్యాస్ కనెక్షన్ అయితే ఒత్తిడిని కూడా అవకాశాలు అయితే లేవు. కొత్తగా ఎవరైతే గ్యాస్ కనెక్షన్ తీసుకున్నారో అట్లాంటి వాళ్ళందరికీ కూడాను ఈ యొక్క స్కీమ్ అనేది వర్తిస్తుందన్నమాట. దీనికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ పరంగా చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది కంపల్సరీగా మీరు ఈ యొక్క గ్యాస్ ఏజెన్సీలో మీరు సబ్మిట్ చేయాలి. అప్లై చేసే విధానం తర్వాత చూసుకున్నట్టయితే ఇక్కడ హౌ టు అప్లై అంటే ఈ యొక్క గ్యాస్ కనెక్షన్కి మనం ఎలా అప్లై చేసుకోవాలి. ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టయితే మీ దగ్గరలో ఉన్నటువంటి హెచ్బి కనెక్షన్ కావచ్చు, ఇండియన్ గ్యాస్ కావచ్చు, భారత్ గ్యాస్ కావచ్చు, ఈ యొక్క ఏజెన్సీ దగ్గరికి వెళ్ళి డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ యొక్క డాక్యుమెంట్స్ అన్ని కూడా వాళ్ళకి సబ్మిట్ చేయాల్సిన పరిస్థితి వస్తుందన్నమాట. అక్కడ ఉజ్వల యోజన స్కీమ్ యొక్క అప్లికేషన్ అనేది ఉందో దాన్ని ఫిల్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. తర్వాత ఫారంలో మీ యొక్క ఆధార్ నెంబర్ కావచ్చు, రేషన్ నెంబర్ కావచ్చు, బ్యాంక్ అకౌంట్ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిల్ చేయాలి. ఓకేనా? తర్వాత చూసుకున్నట్టయితే ఈకేవైసీ ఏదైతే ఉందో అది ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మీకు కనెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అన్ని డాక్యుమెంట్స్ సరిగా ఉంటే మీకు కొత్త ఎల్పిజి కనెక్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా? అదనంగా ఆన్లైన్ ద్వారా మీకు అదనంగా కూడా మీరు కావాలంటే ఆన్లైన్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు ఈ స్కీమ్కి. ఆన్లైన్ ద్వారా చూసుకున్నట్టయితే పిఎంయుఐ ప్రధానమంత్రి ఉజ్వల యోజన వెబ్సైట్ ద్వారా మీరు డైరెక్ట్గా కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? ఈ యొక్క స్కీమ్కి మీరు డైరెక్ట్గా కూడా అప్లై చేసుకోవచ్చు. మీ ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్ యొక్క ఎంపిక చేసుకోవాలన్నారు అంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్ కనెక్షన్ ఎక్కడ ఉందో ఏ డివిజన్లో మీరు చూసుకొని ఆ యొక్క గ్యాస్ కనెక్షన్ యొక్క డిస్ట్రిబ్యూటర్ యొక్క అడ్రస్ కూడా మీరు దాంట్లో అయితే ప్రొవైడ్ చేయాలి. ఈ విధంగా మీరు ఆన్లైన్లో కూడా డైరెక్ట్గా చేసుకోవచ్చు. ఆన్లైన్లో చేసుకోవచ్చు, ఆఫ్లైన్లో కూడా మీరు డైరెక్ట్గా డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళినట్టయితే వాళ్ళే మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా? తర్వాత చూసుకున్నట్టయితే బెనిఫిట్స్ అంటే ఈ యొక్క స్కీమ్ వల్ల మనకి ఎలాంటి ప్రయోజనాలు అంటే కలిగే అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ యొక్క స్కీమ్ ప్రధానమంత్రి ఉజ్వల యోజన స్కీమ్ ఏదైతే ఉందో దీని ద్వారా మనకి ఎలాంటి బెనిఫిట్స్ అనేటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క పథకం వల్ల చూసుకుంటే వంటకాల కాలుష్యం అనేది తగ్గుతుంది. ఓకేనా? ఈ యొక్క కాలుష్యం ఏదైతే ఉందో అది తగ్గడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మహిళల యొక్క ఆరోగ్యం అనేది మెరుగుపడేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంకా చూసుకుంటే అడవులు ఎక్కువగా ఈ కట్టెల వల్ల అడవులు ఎక్కువగా నరకకుండా ఈ యొక్క గ్రీనరీ అనేది కూడా డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? పర్యావరణం అనేది కూడా డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు 238 కోట్ల ఎల్పిజి సిలిండర్లు సబ్సిడీతో వినియోగించబడ్డాయి అన్నమాట. అంటే ఈ యొక్క ఇన్నేళ్ల పాలనలో ఇంత 2,038 కోట్ల ఎల్పిజి సిలిండర్స్ ఈ యొక్క సబ్సిడీ ద్వారా యూజ్ చేయడం జరిగిందన్నమాట. ఓకేనా?
కన్క్లూజన్ విషయానికి వచ్చినట్టయితే ఈ యొక్క స్కీమ్కి ఎవరైతే అర్హులు ఉన్నారో అట్లాంటి వాళ్ళందరూ కూడాను ఈ యొక్క స్కీమ్కి మీ దగ్గరలోని డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే ఉన్నారో అక్కడ గ్యాస్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఎల్పిజి కనెక్షన్లో హెచ్పి గ్యాస్ కావచ్చు, అదేవిధంగా భారత్ గ్యాస్ కావచ్చు, ఇండియన్ గ్యాస్ కావచ్చు, ఏదైనా సరే అక్కడికి వెళ్ళి మీ యొక్క డాక్యుమెంట్స్ అన్ని కూడా సబ్మిట్ చేసి ఈ యొక్క స్కీమ్కి మీరు అప్లై చేసుకున్నట్టయితే మీకు కూడా ఈ యొక్క గ్యాస్ కనెక్షన్ అనేది రావడం జరుగుతుంది అన్నమాట. అందుకోసం ఎవరైతే అర్హులు ఉన్నారో అట్లాంటి వాళ్ళందరూ కూడాను ఈ యొక్క స్కీమ్ని యూటిలైజ్ చేసుకునేది ట్రై చేయండి. ఓకేనా? అదేవిధంగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అట్లాంటి వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తానికి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అందరూ కూడా లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. జై హింద్.